నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఈ రోజు మీకు నేను ఒక ఆశ్చర్యం లేని విషయాన్ని చెప్తా. కామన్ న్యూస్, వాళ్ళకి కామన్, మనకి కామన్. ఎందుకంటే బురద జల్లటంలో వాళ్ళు ఫస్ట్ ఉంటారు కాబట్టి ఈసారి కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నారు కానీ సెట్ కాల. అదేంటో చూద్దాం. చంద్రబాబు హెలికాప్టర్ విమాన ఛార్జీల అద్దెకు 10.92 కోట్లు ఖర్చయ్యాయని పాపం వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టున్నాయి. ఏ వార్తలు లేక మళ్ళీ అదే వార్తకు వచ్చారు. ఎప్పటి నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. మొన్న ఈ మధ్య కాలంలో కూడా వరుసగా ఇదే టాపిక్ మీద. సరే, చంద్రబాబు నాయుడు గారు సీఎం కదా, ఈ ఏడుపులు కామనేలే, మొదలు పెడతారులే అనుకున్న టైంలో జస్ట్ ఈ పేజ్ కొంచెం వెనక్కి జరిపితే సేమ్ మనం ఏదైతే ఊహించామో అదే వచ్చింది. అదేంటంటే సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు. ఈ ఏడాది ఇప్పటి వరకు విమానాల అద్దెకు 40.96 కోట్లట. ఇక కింద లైన్ చూడండి. మరోవైపు లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా ఈ పేరు చెప్పందే నిద్ర రాదు, ఆ పేరు పలకందే నిద్ర పోరు. పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హెలికాప్టర్లలోనే చక్కర్లు, వాటి లెక్కలు తేలాల్సి ఉందట. ఏమి లెక్కలు తేలాల్సి ఉందని మీరు ఎలా చెప్తారు? మీ దగ్గర లెక్కలు ఉన్నాయి కదా. ఇలాగా వాళ్ళు ఎక్కేది దిగేది ఫోటోలు పెట్టుకొని పేపర్లో న్యూస్ వేసుకుంటే ఉపయోగం ఉండదు. మీరు చేయాల్సింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ పని మీద వెళ్ళారు అనుకోండి, మీ దగ్గర లెక్కలు ఉన్నాయి అంటున్నారు కదా, ఆ లెక్కలు ఏంటో ఇక్కడ వేయండి. మన సాక్షి పేపర్ ఉంది కదా, ఈ సాక్షి పేపర్లో మీరు వేయండి. పలానా రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ డబ్బుతో ఈ రోజు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడికి వెళ్ళారు అనే నివేదిక మీ దగ్గర ఉంటే, ఆ కాకి లెక్కలు మీ దగ్గర ఉంటే ఇక్కడ కబురు పంపి ఇక్కడ వేయించండి. లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు వారాంతంలో 2 సార్లు అక్కడికి వెళ్ళకపోతే 4 సార్లు వెళ్తారు. మీకేంటి నష్టం? ఏ పని మీద వెళ్తారు? పర్సనల్ పని మీద వెళ్ళరు కదా. ఆయన పని ఏంటి? ఆయన శాఖకు సంబంధించిన పనులు చూసుకోవడం. ఆయన పని ఆయన చూసుకుంటున్నారు. మీ పనులు మాత్రం ఆయన మీద ఎందుకు చూపించాలని చూస్తున్నారు? మీకు అందరికీ ఇలా విమర్శించిన వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటో తెలుసా? ఒకవేళ మీరందరూ అన్నట్టుగా వారాంతంలో కనుక ఆయన అక్కడికి వెళితే, ఒకవేళ ఎవరైనా ఆయనతో కూడా సెక్యూరిటీ కానీ సిబ్బంది కనుక వెళితే, వారాంతంలో ఆయన పర్సనల్ పని అయితే మాత్రం ఆయన ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి స్పెషల్గా అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ఆయన సొంత ఖర్చులతోనే ఖర్చు పెడతారట. మీలాంటి వాళ్ళు బురద జల్లే వాళ్ళు ఉంటారనే ఆయన ప్రతిదీ, మీరు ఇప్పుడు కాకి లెక్కలు అన్నారు కదా, ఇలా ఖర్చు చేస్తున్నారు, వాటి లెక్కలు తేలాల్సి ఉంది అని అన్నారు కదా, మీరు ఇలా మాట్లాడతారనే మీ అందరి లెక్కలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఎవరెవరికి ఆయన పర్సనల్ గా ఖర్చు పెట్టుకునే, మీరు అంటున్నారు కదా హెలికాప్టర్ లో తిరుగుతారు, ప్రత్యేక విమానంలో తిరుగుతారు, ఆయన సొంత డబ్బులతో తిరుగుతారు. మీకులాగా ఏమైనా దందాలు చేసిన డబ్బు కాదు కదా, కష్టపడిన డబ్బు. ఆ డబ్బుతో ఆయన సుఖపడిపోతే మీరు సుఖపడతారా? పైగా ఆయన సుఖపడ్డారు అంటానికి ఈ 18 నెలల్లో మీ దగ్గర ఏమైనా దాఖలాలు ఉన్నాయా? మీ దగ్గర ఏమైనా లెక్కలు, ఖచ్చితమైన లెక్కలు ఉన్నాయా? మీ దగ్గర ఉంటే రేపు పొద్దున కల్లా ఇలా వేయండి. ఇట్లాగే సేమ్ ఈ విధంగా వార్తలు అయ్యేసారో, పలానా రోజు పవన్ కళ్యాణ్ ఈ విధంగా వెళ్ళాడు, ప్రభుత్వ డబ్బు ఇంత ఖర్చు పెట్టాడు అని మీరు నివేదికలు తీసుకురండి. ఆ లెక్కలన్నీ తీసుకొచ్చి ఇలా వేయండి, బాగుంటుంది. అంతేగాని వాళ్ళు ఎక్కేది దిగేది ఇలా ఫోటోలు వేసి ఈ విధంగా వార్తలు రాయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా మంది అడుగుతున్న మాట. దీనికి ఆన్సర్ చెప్పి తీరాల్సిందే. ఒకవేళ మీరు చెప్పేది వాస్తవం అయితే లెక్కలు తీసుకురండి, ప్రూఫ్లు తీసుకురండి, ప్రూఫ్లు ఉంటే మాట్లాడండి అని చాలా మంది అడుగుతున్నారు. ఫ్యాన్స్, అభిమానులు కాదు. నిజంగా నిజాయితీగా మీ దగ్గర కనుక లెక్కలు కరెక్ట్ గా ఉంటే చూపించండి. మేమందరం కూడా క్వశ్చన్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని దేవుళ్ళ భావించామే, మీరు ఇట్లా చేస్తారా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా అని మేమందరం కూడా ప్రశ్నిస్తాం. మీరు కనుక ప్రూఫ్స్ చూపిస్తే ఖచ్చితంగా మేము కూడా ప్రశ్నిస్తాం. మేము ప్రశ్నించట్లా, ఆయనే చెప్పాడు. ఏమని? మొన్న 3 రోజుల క్రితం కూడా ఉద్యోగులు కూడా ఒక మాట చెప్పారు, నేను కూడా తప్పు చేస్తే ఉద్యోగులు కూడా నన్ను ప్రశ్నించాలి అని. అటువంటి వ్యక్తి ఎవరికైనా ప్రశ్నించే ఛాన్స్ ఇస్తాడా? ఒకసారి ఆలోచించుకోండి. ఆయన లెక్కలు ఆయన దగ్గర ఉన్నాయి. దేనికి రూపాయి ఖర్చు పెడుతున్నాం? ప్రభుత్వ కార్యక్రమం అయితే తప్ప ప్రభుత్వ నిధులు వాడరు. ఇది పక్కాగా కింద స్థాయిలో చదువుకొని వాళ్ళు కూడా చెప్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఏమిటి అనేది. కనీసం మీకు మాత్రం ఎంతసేపు రాజకీయ లబ్ధి, రాజకీయ ద్రోహం, రాజకీయ కుట్రలు తప్ప మనిషి వ్యక్తిత్వం గురించి మాట్లాడే ఇది లేదు అంటే మీ ఆలోచన విధానం ఎంత కుట్రపూరితంగా ఉంది అనేది ఆలోచించుకోవచ్చు. నిజంగా ఇప్పటికీ చెప్తున్నాం, మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే ఇక్కడ పెట్టండి, మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే ఇక్కడ పంపించండి. ఇదే గనక మీరు చెప్పింది వాస్తవాలు అయితే ఖచ్చితంగా మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని నిలదీస్తాం. కానీ అలా నిలదీసే పనులు ఆయన చెయ్యరు. ఎందుకంటే
ప్రభుత్వమును అంటే ప్రజల సొమ్ము ప్రజలకే అందాలి అని ఆలోచించే వ్యక్తి రూపాయి కాదు కదా పైసా కూడా ముట్టుకోరు అని పక్కాగా ప్రతి ఒక్కరు చెప్తున్న మాట. కాబట్టి ఇక నుంచైనా ఇలాంటి కాకి లెక్కలు ఆపేసి వాస్తవాలు నిజంగా కూటమి ప్రభుత్వం పనిచేయలేదనుకోండి, పలానా దాంట్లో ఫెయిల్ అయింది అని చెప్పి మీరు కూడా సబ్జెక్ట్ అడగమని వాళ్లే చెప్తున్నారు. మమ్మల్ని అడగండి, సబ్జెక్ట్ అడగండి, మేమే సమాధానం చెప్తాము అని అంటున్నారు. మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు ఈ కాకి లెక్కలు కాకి మాటలు అని చాలా మంది చెప్తున్న మాట. ఇక నుంచైనా ప్రవర్తన మానేసి జనంలోకి వెళ్ళి అసలు కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది లేదు అనే దాని మీద ఫోకస్ చేసి ఎలాగ 2029 ఎన్నికలు అంటున్నారు కదా, దానికోసం పాటుపడండి. అంతేగాని ఈ పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబుని, నారా లోకేష్ విమానాలు హెలికాప్టర్లు వదిలేస్తే బెటర్ అని చాలా మంది చెప్తున్న మాట.